ఖగోళ విజ్ఞానంలో ఈరోజు మన భూమికి మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ఉంది. అలాగే ఇతర గ్రహాలకు కూడా మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ఉందా అన్నది కావాలి. మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ఎలా ఏర్పడుతుంది అని అంటే, ఇప్పుడు ఒక వైరు చుట్టలో ఇనుప ముక్క పెట్టామనుకోండి, మనం కనుక అందులోంచి కరెంటు పంపించినట్లయితే వెంటనే ఆ ఇనుప ముక్క మ్యాగ్నెట్ కింద మారుతుంది. కరెంటు పంపించడం ఆపేసామనుకోండి, దానిలో మ్యాగ్నెటిజం పోతుందన్నమాట. అదే ఒక స్టీల్ లాంటిది కానీ పెడితే పర్మనెంట్ మ్యాగ్నెట్గా ఉంటాయి. అంటే మ్యాగ్నెటిక్ సబ్స్టెన్సెస్ అంటారు. నికెలు, కోబాల్టు, ఐరన్, స్టీల్ ఇవన్నీ మ్యాగ్నెటిక్ సబ్స్టెన్సెస్. వాటికి మ్యాగ్నెటిక్ గుణాలు వస్తాయి, ఛార్జ్ ద్వారా వస్తాయి. అలాగే ఒక మ్యాగ్నెట్ని కనుక ఒక రాగి చుట్టు ద్వారా తిప్పినట్లయితే మళ్ళీ ఎలక్ట్రికల్ ఛార్జ్ ఉత్పత్తి అవుతుంది. ఎలక్ట్రికల్ ఛార్జ్ పంపిస్తే మ్యాగ్నెటిజం వస్తుంది. మ్యాగ్నెట్ని ఎలక్ట్రికల్ ఛార్జ్ కింద మళ్ళీ మనం మార్చవచ్చు అన్నమాట. అందుకని ఈ మన భూమిలో చూస్తూనే ఉన్నాం, ఎక్కడో చోట మనకి అగ్ని పర్వతాలు ఉన్నాయి. దాని తర్వాత ఓ 30, 35, 40 కిలోమీటర్ల లోతున మా భూమిలో కూడా మ్యాంటిల్ ఉంది. అది నిత్యం ఇంకా కదులుతూనే ఉంది, యాక్టివ్గా ఉంది. అందుకని మనకి మ్యాగ్నెటిజం ఉంది, భూమికి మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ఉంది. ఇది సౌత్ పోల్ నుంచి నార్త్ పోల్ వైపుకి వెళుతూ ఉంటుంది. యాక్చువల్గా చెప్పాలంటే ఒక మ్యాగ్నెట్ని ఫ్రీగా వేలాడదీస్తే నార్త్ సౌత్ చూపిస్తూ ఉంటుంది. నార్త్ చూపించేదాన్ని నార్త్ పోల్ అంటాం, సౌత్ చూపించేదాన్ని సౌత్ పోల్ అంటాం. నిజంగా సేమ్ పోల్స్ రిపెల్ అవుతాయి. అందుకని ఇది నార్త్ చూపించే వైపున సౌత్ ఉన్నట్టు లెక్క, సౌత్ చూపించే వైపున నార్త్ ఉన్నట్టు లెక్క అన్నమాట. అంటే వికర్షణ, ఆకర్షణ, వికర్షణ మ్యాగ్నెట్గా ఉన్నాయి. అందుకని మనం సౌత్ పోల్ ఏదైతే ఉంటున్నామో అక్కడి నుంచి మ్యాగ్నెటిక్ వేవ్స్ అవుట్వర్డ్ పైకి వచ్చి నార్త్ వైపుకి వస్తూ ఉంటాయన్నమాట. ఎర్త్కి మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ఉండబట్టే సూర్యుడి నుంచి వచ్చే సోలార్ విండ్, అంటే అందులో ఛార్జ్డ్ పార్టికల్స్ ఉంటాయి. అవి మన ఎర్త్ని హార్మ్ఫుల్గా తయారు చేస్తాయి. మనకి మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ఉండబట్టే వాటిల్ని తిప్పి పంపించేస్తుంది వెనక్కి. అందుకనే లైఫ్ ప్రొటెక్ట్ అవుతుంది. ఇక్కడ లైఫ్ ఉండడానికి మెయిన్ కారణం ఏంటంటే ఎర్త్కి మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ఉండబట్టే ఈ ఐనోస్పియర్ దగ్గర నుంచి తిరిగి పంపిస్తుంది. కొన్ని పార్టికల్స్, ఛార్జ్డ్ పార్టికల్స్ సూర్యుడి నుంచి వచ్చేవి, అవి సుమారుగా సెకండ్కి 400 కిలోమీటర్లు. అంటే మనం చూస్తే ఒక గంటకి 8,95,000 మైళ్ళ వేగంతో సూర్యుడి నుంచి మనకి ఈ ఛార్జ్డ్ పార్టికల్స్ వస్తున్నాయి. వీటిలన్నింటినీ తిప్పి పంపిస్తుంది. మిగిలినవి ఏదైనా కొద్దిగా ఉంటే ఉత్తర ధ్రువం దగ్గర, దక్షిణ ధ్రువం దగ్గర మనకి అరోరా బొరాలిస్ అని చెప్పి ఈ వెలుగులు కనిపిస్తుంటాయి. ఉత్తర ధ్రువ వెలుగులు, దక్షిణ ధ్రువ వెలుగులు అని. అంటే ఛార్జ్డ్ పార్టికల్స్ డిశ్చార్జ్ అయ్యేటప్పుడు, ఇంటరాక్ట్ అయ్యేటప్పుడు ఇవి వెలుగుతున్న మేఘాల్లాగా మనకి మంటల్లాగా కనిపిస్తూ ఉంటాయి. అందుకని స్టడీ చేయడానికి అవకాశం ఉంటుంది. మన ఎర్త్లో నిత్యం ఒక మూమెంట్ ఉంది కాబట్టి, లావా ఉంది కాబట్టి, మ్యాంటిల్లో కదలిక ఉన్నాయి కాబట్టి ఎర్త్ ఇంకా స్టిల్ లైవ్లో ఉంది. ఇతర గ్రహాలకి మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ఉందా అని అంటే మనం వాయేజర్స్ని పంపిస్తున్నాం. 1974లో మనం చూసిన మ్యారినర్ 10 అనేదాన్ని మన బుధగ్రహం దగ్గరికి పంపించాం, మెర్క్యూరీ దగ్గరికి. ఆశ్చర్యం ఏంటంటే అది వీక్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ గుర్తించింది. ఎందుకని? ఈ అయోనైజ్డ్ ఇంటరాక్షన్ ఫ్రమ్ సన్ నుంచి వచ్చే దానికి జరిగినవి గుర్తించి వీక్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్, అంటే మెర్క్యూరీ స్టిల్ ఇంకా యాక్టివ్గా ఉందన్నమాట. దాని తర్వాత మనకి భూమికి సూర్యుడి వైపు ఉన్న వీనస్లో కానీ, భూమి తర్వాత మనకు ఉన్న మార్స్ గ్రహం కానీ, వీటిల్లో అంగారకుల్లో కానీ ఎక్కడ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ లేదు.
మన వాయేజర్స్ ఏవి కూడా గుర్తించలేదు సెటిలైట్స్. అంటే అవి ఆల్మోస్ట్ అందులో ఉన్న యాక్టివిటీ డెడ్ అయిపోయిందన్నమాట, నో మూమెంట్. అలాగే మన మూన్ కూడా లేదు, మూన్ కూడా డెడ్, కోల్డ్ అయిపోయి ఉంది దాంట్లో. కాకపోతే మన వాయేజర్స్ అంటే స్పేస్ క్రాఫ్ట్లు జూపిటర్కి, శనిగ్రహానికి, సాటర్న్కి, తర్వాత ఉన్న మన యురేనస్, దాని తర్వాత నెప్ట్యూన్, ప్లూటో దాకా వెళ్ళి స్టడీ చేస్తే జూపిటర్కి చాలా ఎక్కువ ఉంది మ్యాగ్నెటిక్ ఫీల్డ్. జూపిటర్ తర్వాత సాటర్న్, శనిగ్రహానికి కూడా, గురుగ్రహానికి, శనిగ్రహానికి కూడా మ్యాగ్నెటిక్ ఫీల్డ్స్ ఉన్నాయి. మరి వాటిల్లో ఇవి రాకీ గ్రహాలు మొదటి 4 ఉన్నవి. అంటే బుధగ్రహం కానీ, శుక్రగ్రహం కానీ, భూమి కానీ, లేకపోతే మన మార్స్ అంగారకుడు కానీ ఇవి. దీని తర్వాతవి గ్యాస్ జెయింట్స్ అంటాం మనం. ఆ గ్యాస్ జెయింట్స్ అంటే గ్యాస్తో ఫామ్ అయినవే, లోపల ఏమైనా కొద్దిగా తక్కువ ఉండొచ్చు. కానీ ఎందుకు మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ఉంది జూపిటర్కి, సాటర్న్కి అని అంటే శాస్త్రజ్ఞుల యొక్క అభిప్రాయం ప్రకారం అందులో హైడ్రోజన్ గ్యాస్ ఉంది. బాగా ఒత్తిడితోటి దగ్గరగా ఒత్తబడి ఈ హైడ్రోజన్ గ్యాస్లో ఉండే మార్పు ఛార్జ్డ్ పార్టికల్స్. ఇక్కడ మనకేమో లావా ఇవన్నీ ఉన్నాయి భూమి మీద, వాటి మీద మనం చూస్తూ ఉంటే అక్కడ బాగా దట్టంగా మందంగా ఒత్తివేయబడిన హైడ్రోజన్, దీనివలన మూమెంట్లో ఎలక్ట్రికల్ ఛార్జ్ హైడ్రోజన్ ద్వారా పుట్టుండొచ్చు. ఆ ఎలక్ట్రికల్ ఛార్జ్ దీని వల్లనే అది లేయర్ టు లేయర్ ట్రాన్స్ఫర్ అయ్యి పైన మ్యాగ్నెటిక్ ఎఫెక్ట్, మ్యాగ్నెటిక్ ఫీల్డ్ చూపిస్తుంది. ఇదే విధంగా శనిగ్రహానికి కూడా. దాని తర్వాత మనం చూసినట్లయితే నెప్ట్యూన్, యురేనస్ కూడా అలాగే ఉన్నాయి. యురేనస్ ఒక వింత ఏమిటంటే మిగతావన్నీ ఉత్తర దక్షిణ ధ్రువాల మీద తిరుగుతూ ఉంటే యురేనస్ గ్రహం 90 degrees ఒగ్గిపోయి ఉంటుంది, చక్రం, బండి చక్రంలాగా దొల్లుతూ ఉంటుంది. అది సూర్యుడు చుట్టూ ఒక పాతులో దొల్లుతూ ఉందన్నమాట. ఈ దొల్లేటప్పుడు దానికి కూడా ఉన్న మ్యాగ్నెటిక్ ఫీల్డ్ 66 degrees డిఫరెంట్గా ఉంది. అది కూడా ఆ దొల్లడంలో ఈ 60 degrees యొక్క కోణంలోనే మ్యాగ్నెటిక్ ఫీల్డ్, అంటే నార్త్ సౌత్ లైన్ ఉంటాయి. మ్యాగ్నెటిక్ లైను ఇది మన భూమి మీద కూడా అంతే. భూమి తన చుట్టూ తాను తిరిగే ఉత్తర దక్షిణ ధ్రువాలకి లైన్కి, దాని తర్వాత మ్యాగ్నెటిక్ ఉత్తర దక్షిణ ధ్రువాలు లైన్కి మనకి తేడా ఉంది. డిప్ అంటారు, ఇంక్లినేషన్, ఆ రెండిటికి మధ్యన తేడా. అలా చూసినప్పుడు ఈ డిప్ అన్నది చాలా వరకు మనకి యురేనస్లో తేడాగా కనిపిస్తుంది. ఎందుకని అది దొల్లుతోంది కాబట్టి ఆ గ్రహం. అలాగే దాంతో ప్లూటోను కూడా మన సెటిలైట్స్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ గుర్తించాయి. ఈ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ఏంటంటే మన ఎర్త్కి ఉన్న లాభం ఏంటంటే చాలా వరకు సూర్యుడి నుంచి వచ్చే హార్మ్ఫుల్ రేస్ని, అంటే ఛార్జ్డ్ పార్టికల్స్ని కట్ చేసేస్తుంది అన్నమాట. అంటే లైఫ్ మన భూమి మీద ఉండడానికి ముఖ్య కారణం మనకు ఒకటి మ్యాగ్నెటిక్ ఫీల్డ్. లేకపోతే సూర్యుడి నుంచి వచ్చే హార్మ్ఫుల్ రేడియేషన్ అంతా కూడా ఛార్జ్డ్ పార్టికల్స్ మన భూమి మీద ఉండి లైఫ్ ఎగ్జిస్టెన్స్కి థ్రెటన్ వచ్చేది. అందుకని ఇతర గ్రహాల్లో కూడా మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ఉన్నాయి. వీక్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ఏమో మనం మెర్క్యూరీ అంటే బుధగ్రహానికి చూసాం, మ్యాగ్నెటిక్ ఫీల్డ్ అసలు లేనే లేదు. శుక్రగ్రహానికి అంటే వీనస్కి, తర్వాత అంగారకుడు మార్స్కి. కానీ మన భూమికి చెప్పుకోదగ్గ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ఉంది, హార్మ్ఫుల్ ఎఫెక్ట్ నుంచి రక్షిస్తుంది. తర్వాత ఉన్న గ్యాస్ జెయింట్స్ అయినప్పటికీ మన జూపిటర్, సాటర్న్, యురేనస్, నెప్ట్యూన్, దాని తర్వాత ప్లూటో, వీటిలన్నిటికీ కూడా మ్యాగ్నెటిక్ ఫీల్డ్ చూపిస్తూ ఉంది. ఈ కార్యక్రమం మీకు ఎంతో నచ్చింది కదా.
ఇటువంటి మరిన్ని వీడియోల కోసం అనతి కాలంలోనే 20 కోట్ల వ్యూస్కు చేరువలో ఉన్న డాక్టర్ సమరం మల్టీ ఛానల్ నెట్వర్క్ సమర్పించు గోరా సైన్స్ వరల్డ్ ఛానల్కు సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. అలాగే ప్రక్కనున్న గంట సింబల్ని ప్రెస్ చేయడం మర్చిపోకండి. Please download Samaram multi-channel app and watch your favorite channels from your mobile. App available on Google Play Store and subscribe to the channels.